అప్పులపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు తోకముడిచారు. జూపల్లి సవాలు స్వీకరించి చర్చకు వచ్చిన హరీష్ రావును పోలీసులతో అరెస్ట్ చేయించారు. హరీష్ రావును బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని డీసీఎం వ్యాన్లో సిటీ మొత్తం తిప్పుతున్నారు పోలీసులు. పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సిగ్నల్ దగ్గర రూట్ మార్చుతున్నారు. అయితే హరీష్ రావును ఎక్కడకు తీసుకుపోతున్నారో కూడా తెలియకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. దాదాపు గంట నుండి హరీష్ రావు బృందం ఉన్న వాహనాన్ని కూడా సిటీలోనే తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తూ చివరికి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్ను కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్లపై పోలీసులు దౌర్జన్యం చేస్తారు. బీఆర్ఎస్ నాయకులను, మీడియా ప్రతినిధులను పక్కకు నెట్టివేస్తారు. మాట్లాడే హక్కు కూడా లేదా మాట్లాడే హక్కు కూడా లేదా మీరు నన్ను తీసుకుపోతాడు మాట్లాడే హక్కు కూడా లేదా మీరు నన్ను తీసుకుపోతాడు మాట్లాడే హక్కు కూడా లేదా అప్పులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరి మంత్రి జూపల్లి కృష్ణారావు తోక ముడిచారు. అలాగే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ దీనికి సంబంధించి స్పందించేందుకు బీఆర్ఎస్ నేత కురుమ విజయ్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఈరోజు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ భవన్కి నేను లెక్కల మీద వాస్తవాలు తీసుకొని డాక్యుమెంట్ పట్టుకొని వస్తామని చెప్పేసి చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కేటీఆర్ గారికి సవాల్కి వారు ఎందుకంటే అన్న శిల్పకళా వేదికలో ఏదైతే రైతు భరోసా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, లేనటువంటి అప్పులని 8 లక్షల అప్పులు చేసినటువంటి కేసీఆర్ గారిని అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు నిన్న కేటీఆర్ గారు స్పందించి ఆ సవాల్ని స్వీకరించి రేవంత్ రెడ్డి గారికి నిన్న మా నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న తెలంగాణ భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ అని పార్లమెంటు ఇచ్చినటువంటి అప్పులైనాయని చెప్పేసి అని చెప్పేసి పార్లమెంట్ లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సమాధానం చెప్పారు. ఇవన్నీ విషయాలని ప్రజల దృష్టికి వాస్తవాలను తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేటీఆర్ గారు. దానికి స్పందించి అత్యుత్సాహంగా కృష్ణారావు గారు ఒక అడుగు ముందుకేసి నేను తెలంగాణ భవన్కి వస్తా చర్చించడానికి మీరు సిద్ధమా అని చెప్పేసి మాట్లాడారు. ఎస్ రా సిద్ధమేం చేసి మా నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఎల్పీ ఉపనాయకుడు హరీష్ రావు గారు ఇద్దరు కూడా తెలంగాణ భవన్కి వచ్చిందని వస్తానని చెప్పేసినటువంటి జూపల్లి కృష్ణారావు గారు తోక ముడిచి సిఎల్పి అని గన్ పార్క్ అని చెప్పేసి డ్రామాలు ఆడుతా ఉన్నాడు. ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు ఇది పని కాదు, జూ పిల్లి ఇది పారిపోయింది. ఎందుకంటే ఇక్కడ వస్తున్న 2 సింహాలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, 2 సింహాలను ఢీకొనేటువంటి ధైర్యం లేక, దమ్ము లేక పిల్లి పారిపోయినటువంటి పరిస్థితి. పోనీ అని చెప్పేసి మిగతా పొన్నం ప్రభాకర్ గారు, కృష్ణ కుమార్ గారు, అజారుద్దీన్ గారు ఈ రకమైన ఏంది గురుకులాల టెండర్లలో 2,000 కోట్ల టెండర్లు ఇస్తే అక్రమాలు చెప్పేసి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సవాల్ చేస్తే దానికి స్పందించి చర్చించడానికి దాన్ని కూడా చర్చించడానికి ఎలా మేము దానికి సిద్ధం అని చెప్పేసి హరీష్ రావు గారి నేతృత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు మేమందరం కూడా బయలుదేరినాం. అయితే పోలీసులు అత్యుత్సాహంగా అంటే ప్రభుత్వం ఒకవైపు మంత్రులు ఉన్నటువంటి వారు సవాల్ చేస్తారు స్వీకరించి, ఎందుకంటే వికాస్ అయినటువంటి తెలంగాణ బిడ్డలు దమ్ము ధైర్యంతో ఆధారాలతో సహా డాక్యుమెంట్లతో సహా అన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మేము చర్చించడానికి గారు వారి నేతృత్వంలో బృందం బయలుదేరితే మా తెలంగాణ భవన్ దగ్గరనే గేట్ దగ్గరనే పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి అక్కడికి వెళ్ళనీయకుండా
సవాల్ విసిరే ప్రభుత్వంలో ఉన్న మంత్రులే. కానీ మరి వాళ్ళు మా నాయకుడు హరీష్ రావు గారు రాకుండా అడ్డుకుని కూడా ప్రభుత్వమే. అంటే ఎందుకు ఈ రకంగా పిచ్చివాళ్ళని చేస్తున్నారు? మీరు ప్రజల ముందు వాస్తవాలు పరువు పోతుంది అని చెప్పేసి ఈ రకంగా పోలీసులను బట్టి ఇది దుర్మార్గమైన చర్య. దాదాపుగా 6 సార్లు శాసనసభ్యుడు గెలిచిండు, 3 మంత్రి అయ్యిండు. ఈ రాష్ట్రంలో ఉన్న చాలా పోర్ట్ఫోలియో నాయకుడు హరీష్ రావు గారు వారిని దాదాపు గంటన్నర పైగా వివిధ వీధుల్లో మెహదీపట్నం అంటారు, రంగరాజు అంటారు, నాయకుడిని పెట్టుకొని తీసుకురావాలంటే ఇది రేవంత్ రెడ్డి గారి పైశాచిక ఆనందం కోసము ఈ రకంగా చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి నీకు ఇప్పటికైనా కడుపు చల్లబడిందా? మా నాయకుల బృందం మొత్తం కూడా ఇక్కడ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. మేము కూడా అందరం చెప్పుకున్నాం. మా నాయకుడు రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు వీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు చర్చించడానికి. జూపల్లి కృష్ణరావు వస్తారా, రేవంత్ రెడ్డి వస్తాడా, ప్రభాకర్ వస్తారా, అశోక్ కుమార్ వస్తారా, వస్తారా, బాంబులెట్ వస్తారా, ఎవరైనా రండి. మీకు దమ్ము ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చి చర్చ చేయండి, మా నాయకుడితో చర్చ చేయండి. మీకు కూడా మా ఇంకో నాయకుడు మా హరీష్ రావు, మా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భవన్లో జూపల్లి కృష్ణరావు గారికి చేరేసి తులబోకేది చాలా సిద్ధంగా ఉన్నారు. అక్కడికి రండి, ఇక్కడికి రండి, లేదా నాయకులందరూ కూడా. అయితే విజయ్ గారు, అంటే బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి తెలంగాణ నుంచి తరలించి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ కూడా పోలీసులు మీడియా మీద కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు, కొద్దిమంది ఎస్ఐలు చాలా అత్యుత్సాహంతో కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో హరీష్ రావు గారు విజువల్స్ తీసుకోవడానికి మీడియా ప్రతినిధులు వస్తే మీడియా ప్రతినిధులని మరీ బలవంతంగా బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. మేమందరం కూడా నిర్వహించాం. ఇది పోలీసులు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని చేస్తా ఉంది. 4th స్టేట్ ప్రయత్నం చేస్తా ఉంది. మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంత మంది గొంతు నొక్కినా, ఎంత మందిని ఇట్లా ఈ రకమైన అడ్డుకట్ట వేసినా, అడ్డు వేసినా ప్రజలు నిర్ణయించుకున్నారు, సిద్ధమైనారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనే ఒక బలమైనటువంటి నిర్ణయంతో తెలంగాణ సమాజం ఉన్నది. ఇవాళ అన్ని పరిశీలిస్తా ఉన్నారు, అన్ని చూస్తా ఉంది సమాజము, తెలంగాణ సమాజము. వీళ్ళు చేసినటువంటి చౌకబారు వ్యాఖ్యలు, వీళ్ళు చేసినటువంటి ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే అబద్ధాల పునాదుల మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉండి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ఖర్గే గారిని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రిని తీసుకొచ్చి డిక్లరేషన్లు ఇచ్చి ఒక్క డిక్లరేషన్ అమలు చేయకుండా, ఒక్క హామీ 420లు 6 గ్యారెంటీలు అమలు చేయకుండా దీని మీద ప్రశ్నిస్తే ఇక్కడ పోలీసులతో ఇక్కడ మా నాయకుడిని అరెస్ట్ చేస్తారు, అదేవిధంగా మీడియా వాళ్ళ మీద ప్రవర్తిస్తారు. చూడండి, మిత్రుడు కూడా ఆంధ్ర పోలీసు ఎత్తుకపోవడం అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? పచ్చగా ఉన్నటువంటి తెలంగాణని ఇలాగా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా నీకు నీ కడుపు చల్లవడలేదా? ఎంతమందిని అరెస్టులు చేశారు, ఎంతమంది ఈ రకంగా మీరు హింసిస్తా ఉన్నారు? మీరు ఎన్ని చేసినా, ఏ రకమైనటువంటి నిర్బంధాలు విధించినా, ఏ రకంగా మీరు పోలీసులతో అరెస్టులు చేసినా ఎక్కడికి వేసేది లేదు. దమ్మున్నటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. మీరు ఎక్కడ చర్చ చేసినా రావడానికి సిద్ధంగా ఉన్నారు, లేదా పెద్దమ్మ గుడిలో చర్చించి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడ కానీ, పొన్నారెడ్డిపల్లి కానీ, అంటే అక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు దమ్ము ఉంటే రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విజయ్ గారు.